శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 78వ శ్లోకం మరియు తాత్పర్యం. స్థిరో గంగావర్తః స్తనముకులరోమావళిలతా కళావాళం కుండం కుసుమసరతేజో హుతభుజః రతేర్లీలాగాఢం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే. ఓ పర్వతపుత్రి, స్థిరంగా ఉన్న గంగానది యొక్క నుడిగాను, స్తనాలనే పూల మొగ్గలకు కారణమైన నూగారు అనే తీగకు పాదుగాను, మన్మథుడనే అగ్నికి హోమగుండంగాను, రతీదేవికి లీలా నివాసంగాను, నీ పతి అయిన సదాశివుని తపస్సు సిద్ధించడానికి గుహద్వారంగాను వర్ణనాతీతమై నీ నాభి విరాజిల్లుతున్నది. ఈ శ్లోకంలో మణిపూర చక్రస్థానం నుండి అనాహతం వరకు సాగే కుండలిని స్వరూపాన్ని సంకేతార్థాలతో వర్ణించారు. విశ్వరూపిణి అయిన లలితామూర్తికి అంతరిక్షం నాభిగాను, దాని నుండి ఫలించిన సూర్యచంద్రులు స్తనద్వయంగాను వైదిక భావన. కొన్ని గ్రంథాలలో ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తమని పేర్కొన్నారు.